ఇక ఇప్పటికే ముంబైని కుండపోత వర్షం అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరం జలమయమైంది. నగరంలోని ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లోని అండర్ పాసులు పూర్తిగా నీట మునిగిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. రోడ్లు బ్లాక్ అవడంతో నగరవాసులు లోకల్ రైళ్ల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అసాధారణంగా పెరిగింది. పీక్ అవర్స్లో ప్లాట్ఫామ్లలో ఒకరినొకరు తోసుకుంటూ నిలబడాల్సిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ నీటిని తోడేందుకు పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు రాబోయే 2 రోజుల పాటు ముంబైలో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముంబైతో పాటు మరో 4 పొరుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఎగువ హిమాలయ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో అలకనంద, మందాకిని నదుల నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.